వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో దర్యాప్తు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పక్కా ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా తేల్చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరిట నాసిరకం మద్యం అమ్మించి పేదల నుంచి పిండుకొని దాచుకున్న అసలు దొంగకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో కలిసి ఈడీ ఉచ్చు బిగుస్తోంది. జగన్ పాలనలో లిక్కర్ పాలసీ నుంచి రీటైల్ విక్రయాల వరకు ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్ధిదారుకు చేర్చడం వరకు అన్నిట్లో చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏవన్నీ విజయవాడ జైల్లో ఈడీ అధికారులు విచారించారు. నిన్న ఉదయం 9 గంటలకు జైల్లోకి ప్రవేశించిన అధికారులు 100కు పైగా ప్రశ్నలు సంధించారు. మొదట తనకేం సంబంధమంటూ బుకాయించిన కసిరెడ్డి అధికారులు ఆర్థిక లావాదేవీలు చూపడంతో నోరు విప్పాడు. అంతిమంగా ముడుపులు ఎక్కడికి చేరాయో అసలు దొంగ ఎవరో వెల్లడించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు అక్రమాలు జరిగిన తీరు మొదలుకొని ముడుపులు సేకరించిన విధానం, వాటిని మళ్లించిన దారుల వరకు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమిషన్లు నగదు రూపంలో ఎంత, బంగారం రూపంలో ఎంత, దుస్తులు, ఇతర గిఫ్ట్ల ఇన్వాయిస్ల ద్వారా ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది అనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు రాజ్ కసిరెడ్డి ముందుంచి ప్రశ్నించారు. ఇటీవల ముంబైలో సిట్ అధికారులకు ఈడీ అధికారులు సహకరించారు. అప్పుడే ముడుపులు చేరిన మార్గం, అంతిమ లబ్ధిదారుడి గుట్టు తెలిసింది. ఆ తర్వాత విజయవాడకు వచ్చిన ఈడీ అధికారులు మొత్తం కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై సిట్ అందజేసిన ప్రత్యేక నోట్ ద్వారా లోతుపాతులు తెలుసుకుంది. రియల్ ఎస్టేట్ లింకులతో పాటు బినామీల ద్వారా బెంగళూరులో కొనుగోలు చేసిన భారీ ఆస్తుల వివరాలతో కూడిన 5 లేయర్ల డేటాను సమీక్షించుకున్న ఈడీ అధికారులు అందుకు అనుగుణంగా రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు. మద్యం స్కామ్లో రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు ఎవరికి చేరాయో తేలిపోయింది.